హలో డియర్ పేరెంట్స్, ఈరోజు మనం టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటారు అన్న దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. టీనేజ్ అంటేనే అర్థం చేసుకోవాలి, వాళ్ళు మరీ చిన్నపిల్లలు కాదు, అలా అని పెద్దవాళ్ళు కూడా కాదు. ప్రీటీన్ టీనేజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఏం చెప్పదలుచుకుంటున్నారు అని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. పిల్లలు ఎలా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వడానికి వాళ్ళు చాలాసార్లు నిరాకరిస్తూ ఉంటారనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ పీరియడ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ పైన వాళ్ళకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకోగలము, నేను చేస్తున్నది కరెక్ట్ అన్న ఒక ధోరణిలో పిల్లలు ఉంటారు. ఇన్ ది సేమ్ టైం తల్లిదండ్రులు ఎట్లా, పిల్లలు నా కంట్రోల్లోనే ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నాకు ఎదురు చెప్పకూడదు అన్న చిన్న పేరెంటల్ ఈగో అన్నది ఉండడం వల్ల పిల్లలు పేరెంట్స్ మధ్య బాండ్ అన్నది సరిగా ఉండదు. పిల్లలు చెప్పేదానికి పెద్దలు కనెక్ట్ అవ్వలేరు, పెద్దలు చెప్పేదానికి పిల్లలు రిలేట్ అవ్వలేకుండా ఉంటారనమాట. సో ఇక్కడ మనం యాజ్ ఎ పేరెంట్గా గుర్తించాల్సింది ఏంటంటే పిల్లల్లో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది అని ఒక చిన్న విషయాన్ని మనం మైండ్లో ఉంచుకొని వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది వాళ్ళకి కొంచెం స్పేస్ మనం ఇవ్వగలిగితే, వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవిస్తే, మనం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో యాజ్ ఎ పేరెంట్గా ఒక స్టెప్ బ్యాక్ ఉండి వెనక నుంచి మనం కొంచెం గమనించగలిగితే ఈ ఏజ్లో పిల్లలతో మనం మంచిగా కనెక్ట్ అవ్వగలుగుతాం. అప్పుడు మనం చెప్పిన మాట వాళ్ళు వినడానికి కూడా చాలా మంచి అవగాహన అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల ప్రవర్తన వాళ్ళు కావాలని చేస్తున్నది కాదు, వాళ్ళలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకు కొంచెం స్పేస్, వాళ్ళు కావాలనుకుంటున్న కొంచెం ఫ్రీడమ్ మనం ఇవ్వగలిగితే ఇక్కడ పేరెంట్స్ టీనేజర్స్ మధ్య బాండ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు మన దారిలోకి ఆటోమేటిక్గా వచ్చి పేరెంట్స్ మాట వింటారు.